మా సినిమా చూసి ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఈ యాక్టర్స్ అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రమణారెడ్డి గారు, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ సక్సెస్ ఛాయలు స్పిరిట్ మీడియా అని చూడగానే మాకు కనిపించేశాయి. అంత ఈజీ కాదు వాళ్ళని ఇంప్రెస్ చేయడము, దట్టు ఒక్కసారి షో చూసి ఎస్ ఈ సినిమాని మేము టేక్ ఓవర్ చేస్తున్నాము అనేసి స్పిరిట్ మీడియా యాక్సెప్ట్ చేసినందుకు వారందరికీ హ్యూజ్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. సో ప్లీజ్. మాది నల్గొండ జిల్లా రాఘవాపురం. నేను 97లో 10th క్లాస్ అయిపోగానే చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను, పాలిటెక్నిక్ చదువుకోవడానికి. వచ్చిన దగ్గర నుంచి నా చదువు అయినా దాని తర్వాత కెరియర్ అయినా జరిగే క్రమంలో నేను చాలా చోట్ల ఉన్నాను. స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్, ఇప్పుడు రింగ్ రోడ్ లేదు, బట్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి తర్వాత రామంతపూర్, దాని తర్వాత పటేల్ నగర్, దాని తర్వాత గుడిమల్కాపూర్. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళేవాడిని, లైక్ రామ్నగర్, లాలాపేట్, ఉప్పల్. సో నేను ఈ నా చదువుకునే క్రమంలో తర్వాత కెరీర్లో వీళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపించేది అంటే లైక్ దే ఆర్ రియల్ పీపుల్ యాక్చువల్లీ. సో నేను వేసే ప్రతి అడుగులో కూడా వాళ్ళు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు జనాలందరూ ఎంకరేజింగ్గానే ఉంటారు. ఇక్కడ కొంచెం కూడా నెగిటివిటీ ఎక్కడ కనపడేది కాదు నాకు యాక్చువల్లీ. సో దట్ ఈస్ వేర్ ఈ జీవితంలో అంటే లైక్ అంటే వాళ్ళని తొందరగా మర్చిపోలేం. సో హైదరాబాద్ వీళ్ళందరినీ సరే ఒక క్రమం మనం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ అమీర్ లోగ్ అనే టైటిల్ తట్టింది. ఎవరు అమీర్ లోగ్ అని చూస్తే నా చుట్టూ ఉన్నోళ్ళే కదా అమీర్ లోగ్ అని చెప్పి అనిపించింది. సో వాళ్ళ లైఫ్లో ఉండేంత వైబ్రెన్సీ ఏదైతే ఉందో అది ప్లస్ నిజాయితీ ఏదైతే ఉందో నేను ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. అండ్ యా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ 21st రోజు రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఆడియన్స్కి హైదరాబాద్ మీద ఇంకొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ఇది మాత్రం గ్యారంటీ చెప్పగలను నేను. అండ్ యా, 21st రోజు అందరూ థియేటర్స్కి రండి. యూ జస్ట్ ఎక్స్పీరియన్స్ ది అమీర్ లోగ్ ఇన్ రండి. 21st రోజు కలుద్దాం డెఫినెట్లీ. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ముగ్గురు హీరోస్ అండ్